గోవింద అంటే పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు, సప్తగిరుల్లో వెలిసిన గోవిందుడు. ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు అనేక నామాలతో కొలుస్తారు. సప్తగిరులపై వెలిసిన వెంకటాచల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు మాత్రం రుద్రుడు అంటే శివుడు. నేటికి కూడా నిత్య నివేదనలు పూజలు అందుకుంటున్నారు పరమశివుడు. ఇక మహాశివరాత్రి సందర్భంగా తిరుమల క్షేత్ర పాలకుడైన శివుడి గురించి ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపం ఆవరణలో బలిపీఠానికి ఈశాన్య మూలాన బలిపీఠం వంటి ఆకారంలో 1.5 అడుగుల చిన్న శిలపీఠం ఉంటుంది. దీనిని క్షేత్రపాలక శిల అంటారు. పూర్వం ఈ శిల రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ తిరుమల గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేది. ప్రతిరోజు రాత్రి అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడి తాళాలు ఈ శిలపై పెట్టి నమస్కారం చేసి వెళ్ళేవారు. మళ్ళీ తెల్లవారుజామున వచ్చి నమస్కారం చేసి తాళాలు తీసుకునేవారు. ఇలా కొనసాగుతుండగా రాత్రి ఆలయం చుట్టూ తిరిగే క్రమంలో బాలుడు శిల కింద పడి మరణించాడని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిలను గోగర్భం తీర్థం, అదే ఇప్పటి పాండవ తీర్థం వద్దకు తరలించారు. అందులోని చిన్న భాగం నేటికి తిరుమల బలిపీఠానికి దగ్గరలో క్షేత్రపాలక శిల అని అనేక పుస్తకాల్లో ప్రచురించారు. ఇక తిరుమలలో ప్రతిరోజు రాత్రి గుడి మూసిన తర్వాత ఆలయంలోని క్షేత్రపాలక శిలకు గుడి తాళాలు తాకించి నమస్కారం చేసి వెళ్తారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా శిలకు తాళాలు తాకించి నమస్కారం చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇది ప్రతిరోజు జరిగే ఆనవాయితీ. తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడైన రుద్రుడు వెంకటాచల క్షేత్రమూలంలో శ్రీ కపిలేశ్వర మహాలింగం రూపంలో ఆవిర్భవించింది. అదే శేషాచలం కొండలు దిగువన నిత్యం జాలువారే జలపాతంలో కొలువైన కపిలతీర్థం. యుగ యాగాల్లో తనను సేవించే వారికి అనుగ్రహిస్తున్నాడు పరమశివుడు. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా పాండవ తీర్థంలోని క్షేత్రపాలక శిలపై కొలువై ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో నీటి ప్రవాహాలతో సాధువుల యోగముద్రలో నిశ్శబ్ద ప్రాంతంలో రుద్రుడు దర్శనం చేసుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారి ఆలయం నుండి అర్చకులు, ఆలయ అధికారులు, యాత్రికులు మంగళ వాయిద్యాలతో పాండవ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ ఏకాదశి రుద్రంతో ఉన్న క్షేత్రపాలకుడైన రుద్రుడికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆ గుండునకు వెండి నామాలు, కన్లు అతికించి పుష్పాలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రుద్రునకు ఆరగింపు అయిన వడపప్పు, పండ్లు, తాంబూలంను భక్తులకు పంపిణీ చేశారు. మహేరణాగతిక్షతే తస్మారంగమామభోజక్షయా జగిన్మథ ఆపో జనజాతనః మిత్రసకం వృత్పృథివీ ఆతుభ్యమధిదేమః ఓఘాందధాదహస్తయోః ముఖాంకరాజశక్తిజనః దేవీర్దేవైः సమావృతాః అవమానీస్తస్యజనీః యుగాయుగతచ్యుతః జభిస్సంభృతానందపుష్పదాయీజా సమాదాజిజా విజాహి శత్రూన్ అమిత్రః వృత్రః సత్యః దవిష్టావధోః ఆపో విశ్వతః పరీపాంతు సర్వదశాంతి శాంతి. नमस्ते वस्त्रायुधाय नमो नमो भवन्तये वारिवस्कृतायोषधीनां पतये नमो नमः उच्चैः सेनाय च
नमो दुन्दुभ्ये शेषवेजायुधिने च नमस्वायुधाय च सुधन्वने च नमः नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च भट्याय च नमो वस्याय च वसहन्त्रेतहनीयसे च नमो वृक्षे भ्यो हरिके नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च ऊर्याय च नमः पाद्याय च वाद्याय च नमः प्रधरणाय चोत्तरणाय च नमः एते सहस्रमग्ना विष्णो सजोषसे मावर्धन्तु मां गिरः दिव्यैर्वादेभिरागतम् राजश्च मे नश्च मे मानश्च मे व्यानश्च मे सुश्च मे चित्तं च माधीते बलं च ममोजश्च मे सहश्च आयुश्च मे जरा च आत्मानि च मे परोगुंसि च मे शरीराणि च मे आश्च मे गोधूम आश्च मे मसुरा अर्वष्ट्यामृहत्नर्हं प्राणे च मे यज्ञेन कल्पेताम्